जोर से ఇట్లేసుకున్నామారా ఇట్లేసేసుకున్నామా ఊగని గట్టాలు రా ఊగుతనం ఉన్నాయనే ఊగని గట్టాలు రా ఊగుతనం ఉన్నాయనే అన్నను కూడా ఇండివాడ ఉడుకుతున్నాడు ఇదియమిరా అల్లిమాయ ఊగనగట్ట ఊగబెట్టల ఊగనగట్ట ఊగనబట్టే ఇన్నుక్కము పప్పన బట్టే ఇదుల వర్ష బట్టే పట్టవాడు ఇక్కడవాడ ఎక్కాటిల్లి కాలబెట్టరా ఈ యొక్కర కన్నీరైన ఇతరునిదా శత్రువునిదా పదబంద పానిబంద యుద్ధబంద ఉన్నం కూడా ఉన్నవారిదా ఉన్నం కూడా లేనివారిదా ఇళ్ళను కూడా ఉన్నవారిదా ఇళ్ళను కూడా లేనివారిదా వద్దుదాని గోదాదాని ఏగిరంగా ఉత్తరవాడి క్రికెట్ బండారి దేవుడు పెట్టారా క్రికెట్ అమ్మాకు దేవుడు పెట్టే క్రికెట్ అమ్మాకు దేవుడు పెట్టారా ఖాత పెట్టిండు లోకాల శంకరుడు అరర తల్లి ఉండవయ్య ఈ కన్నీర వంద చిత్రుందా శత్రుందా పగవంద పాలివంద తవ్వదాపు దొంగబడి కావచ్చు మరి అన్నం ఉన్నవారిదా అన్నం లేని వారిదా పాపం ఉన్నదా ఏగ్రంగా చూస్తా అని చెప్పి పిరికడు పంటారు పట్టాడు పిరికడు యాపాకు పట్టాడు వారి చేతిలో పడగొట్టుకున్నాడు లోకాల శంకరుడు పుట్టు పుట్టు పడ్డాడు చేతిలో జనాలు పుట్టినాయి తల ఇతల రథ తల మహాతల మధ్యలోకం అడవలోకం మిగలోకం జగలోకం ఏడేడు వద్ద అనులోకాలు వంగ వంగ కలింగ కాశ్మీర భూపాల నేపాల 10 రాష్ట్రములు ఎల్ల చూసే వరకల్లా ఇక్కడికి దగ్గర 60 60 120 దూరాన భూలోక నగరం ఉన్నది బుద్ధివంతుల పట్ట ఉన్నది
నేపాలపురి పట్టాన్ని పరిపాలించేవాడు నేపాల రాజు రాజు భార్య సుందరి దేవి గర్భం లోపల లేక లేక ఒక్కగాను ఒక్క కొడుకు ఇచ్చిండు. ఒక్క కొడుకు తోడ నాకు అందమైన ఆడవిల్లగా ఉన్నది ఆరాట పడుకుంటా కలకల కలకల కన్నీరు తీసుకుంటా. అవో పాడుబడ్డ గుళ్ళు పరమశివుని గుళ్ళంటే నా గుళ్ళు ఉన్నాయి. పాడుబడ్డ గుళ్ళను పాడికి తెచ్చింది కందాన గుళ్ళను గొప్పిస్తుంది దాని గుళ్ళను శుద్ధి పెట్టి అఘోరమైన పూజలు కడుతున్నది. మరి దీని గర్భం లోపల అంతాన బలం ఉన్నదా లేదా చూస్తా అన్నాడు. మారుబట్టి మారుమధ్యన వేసుకున్నాడు దేవుడు. అమ్మవారి గర్భం లోపల ఆడవిల్ల సంతాన బలం ఉన్నది కానీ ఒకవేళ దాని గర్భాన ఆడవిల్ల పుట్టేదుంచే అఘోరమైన కష్టం వచ్చేటట్టున్నదమ్మో. పిల్ల పెరిగిన కొద్ది తల్లిదండ్రులకు కట్టమా విధంగా వస్తుంది. పెళ్ళీడు పిల్ల వచ్చిన తర్వాత పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ కన్నవు లేక నోట్లకు నీళ్లు లేక పెడపెడ చచ్చేది ఉన్నది. మరి నేను ఇప్పుడే వెళ్ళిపోయి దానికి ముచ్చట చెప్పొద్దా. పరమ పతివ్రత శిరోమణి ఉన్నది అమ్మవారు సుందరి దేవి. పతివ్రతలు వచ్చేది ఉంటే పండే పంటలు వండబోవు, కొట్టే వర్షాలు కొట్టబోవు. నేను ఇప్పుడు ఏగిరంగా గుళ్ళ బయటికి పోకపోతే చన్నపాల గుండుకు సిరిసి గుద్దుకొని వచ్చేటట్టున్నది సుందరి దేవి. నేను ఏగిరంగా పోతానని చెప్పి రెక్కలడంత విలుసుకున్నాడు. కోటి 7 గంటలు 1 లక్షలు 4 గంటలు 40 లక్షలు 90 గంటలు 70 లక్షలు. విక్రమ శూలము చక్కని జంగమయ్య శివజాని చెప్పు పట్టిన చిన్న పంచభుజాన్ని వేసుకున్నాడు. ఎక్కేది నందే 2 రాజ్యాలు ఎత్తి మీద గంగమ్మ పక్కలోన గౌరమ్మ. చేలు గజ్జలు గజ్జలు 2 గజ్జలో రాజన్న గజ్జలు 2 గజ్జలో రాజన్న. పొల్లలేత పొల్లరేత మేము కట్ట వచ్చింది. నా చెన్నవయ్య మాటలే అమ్మా. సంగమయ్య గనగన 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 కట్టెలు పడుతున్నాడు, గొప్ప శంకులు పడుతున్నాడు దేవుడు సంగమయ్య. సంగమయ్య ఉండే వచ్చిందా లేకే వచ్చిందా కానే వచ్చిందా కానకనే వచ్చిందనుకున్నది. ఏం చేస్తారు నా టీం అంతా ఏం చేస్తారు? నా టీం అంతా ఏం చేస్తారు? నా
ఆ టీం అంతా ఏం చేస్తారు ఇక్కడ లేడీస్ బాగున్నారు కాబట్టి లేడీస్ కోరిక వచ్చిన ఇవాళ సాగారం అని చెప్పి మేము అందరం కలిసి లింగ పూజ చేస్తే బాడక వీరం వచ్చింది ఊరు కాదు పల్లె కాదు ఏడు జాగారానికి వచ్చిన వాళ్ళైపోతే ఇక్కడ అబ్బుగా అయితే మేము ఏదో జాగారం అని చెప్పి అమ్మ బిడ్డ పూజ చేస్తుంది మేము వెనక పూజ చేస్తాను ఇది ఊరు కాదు పల్లె కాదు ఇల్లు కాదు ఓ గంట పట్టుకొని వచ్చి గన 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 గంట కొడతాను వీడి గంట వడిగిపోను ఈ గంట ఇరిగిపోను ఆ గంటల కొడుకు సిరుం పట్టిపోను అంతే నన్నాడు కానీ నాకు గంటలు మాత్రం అనకు నీ గంటల గంటే నా లైఫ్ నా గంటే నా గోల్డెన్ లైఫ్ ఐ లవ్ యూ మై డియర్ బెల్లో నీ పెళ్లికే విన్నావా సత్యనా నాయకుడు అంటుంది నాకు గంట డబ్బులు మర్చిపోయిన నా తలాలు పెట్టుకుని నా గంట ఈ గంట లేకపోతే మాకు భూమి ఉన్నదా తెల్లారంగా వెనకడ పాల సంతలో ఎట్లా వచ్చేది ఈ గంట ఉప్పుకుంటే అత్తన అందరు వేసేది దాన ధర్మాలు చేసేది వాళ్ళకి మేము సల్లని జీవనార్థం పెట్టేది వాళ్ళు బతికేది మేము బతికేది అయితే కొంతమంది గంట పట్టుకొని వస్తారు మరి పెట్టిన వాళ్ళకు ఒక్క దీవెన పెడతారు పెట్టిన వాళ్ళకు ఒక్క దీవెన పెడతారు ఎవరు మీ బాల సంతోషం భిక్షం పెట్టోళ్ళకి ఎట్లకెలా కడప కడపకు నాదే దీవెన బియ్యల్లా కనామే భిక్షం పెట్టోళ్ళు నిన్ను సల్లగుంటే బియ్యల్లా కనామే మళ్ళా పిల్లం పిల్లలు సల్లగుంటారు బియ్యల్లా కనామే మళ్ళా ఆవులు గోగులు సల్లగుంటే బియ్యల్లా కనామే మళ్ళా పాడి పంటలు పచ్చగుంటే బియ్యల్లా కనామే మళ్ళకు ఒక్కిళ్ళు కూరండిళ్ళైతే బియ్యల్లా కనామే భిక్షం పెట్టిన వాళ్ళకి ఇట్లా ఏది 10, 20, 50, 100, 500, 5,000 ఎత్తే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పంటలను వాళ్ళ ఇళ్లను ఇట్లా సల్లంగా ఉండాలని దీవెన పెట్టుకుంటా పోతారు మరి ఒకవేళ నా సొంతోడు పెడతాడు అనుకో నా సొంతోడు ఏమని దీవెన పెడతావు కడప కడపకు నాదే శాపం బియ్యల్లా కనామే కడప కడపకు నాదే శాపం బియ్యల్లా కనామే మళ్ళా పిల్లం పొరగాలు చచ్చే పోతారు బియ్యల్లా కనామే మళ్ళకు రెండిళ్ళకు ఒక్కిళ్ళైతే బియ్యల్లా కనామే మళ్ళా ఆవులు గోగులు ఆగమైతే బియ్యల్లా కనామే వాళ్ళ పాడి పంటలు పాడైపోతాయి బియ్యల్లా కనామే వాళ్ళ పత్తి చెట్లకు రోగం వస్తుంది బియ్యల్లా కనామే వాళ్ళ రోగం తప్పకత్తది బియ్యల్లా కనామే భిక్షం పెట్టని వాళ్ళకి ఇట్లా అయితే ఇంటి ముంగడ పుస్తకాలు వచ్చినప్పుడు 5, 10, 16 వాళ్ళకి దానం చేయాలి అయితే పెడితే ఆ రకంగా దీవెన పెడతారు పెట్టకపోతే ఈ రకంగా పెడితే పెళ్లి కొడతాం లేకపోతే సాగు కొడతాం రా ఆడబిడ్డ దీవెన అడుగు దాటబోదాట కోడలు దాని దీవెన కొంకు దాటబోదా అన్నారు అర్తివాడి దీవెన పొలవేర దాటబోదా అన్నారు అందుకొరకే మనము తినుడు గొప్పతనం కాదు పక్క పొంటి ఒక్కల కన్నా పెట్టన్నట ఇన్నవా కొందరు అన్నం తినాక ఒక్క మెతుకులే కూడా గిట్ట నాకి నాకి ఊడ్చి నాకి తింటారా ఏది తీసుకుంటా అందుకొరకే మనం అన్నం తిన్న తర్వాత కంచంలో 10 మెతుకులన్నీ ఉండన్నట కంచం గడిగి పారబోతే అవిటికి క్రిములో కీటకాలు సీమలో ఇవ్వో అవ్వో జీవరాశులు ఆశపడతాయి కుక్కలు పిల్లులు కోళ్ళు కోడి పిల్లలు ఎన్ని ఆశపడతాయి అందుకొరకే దాని ఒక 10 మెతుకులన్నా దిగబెట్టన్నట కంచం గడిగి పారబోతే అవి బతుకుతాయి మనం పక్క పొంటలో 10 మంది పెట్టకుండా మంచిదే కంచంలో 10 మెతుకులు ఇక్కడనే ఉన్నాం అనుకో
గిన్నె పొడతారు ఏందే అయితే గిన్నె పొడతారు మరి జంగమనికి వారం మంచిగా లేదని ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి పోతే వాళ్ళు వండబెట్టి వాళ్ళు గిన్నె పొడతారు మీరు గిన్నె పొడతారు భలే నేర్చుకునేసిర్రా మీరు అయితే లండెద్దు పన్నదనుకో నాగలు కట్టినప్పుడు దాన్ని అందుకొని ఇక్కడనే కొడతాం ఇక నువ్వు వచ్చిన వాటిని నీకు ఈయన పడతాం అయితే అది వంటది లేకపోతే ఏం చేస్తారు లండెద్దురు లండెద్దున దాని తోకమట్ట కింద మంట పెడతాం మంట పెడతా కూడా లేవలేదు దాని తోక కొరుకుతాం మరి నేను పన్ను నాదేం కొరుకుతారు నీ చెవుతుంటా కొరుకుతాం నా చెవుతుంటలా అబ్బా మీ తెలియపాడు కనుక నా చెవుతుంటలు కొరుకుతారట మాట మాట్లాడితే బలబల మాట్లాడన్నట నవ్వుతిగో మా వాళ్ళు లెక్క కిలకిల నవ్వన్నాట పిత్తుతే బర్రు అని పిత్తాట దేవుని గుడి కాదు మింగు లేదు లేదు అయితే మరి బర్రు అన్న పిత్తు బదనాం కాకుంటుంటది మరి తుస్సు అన్న పిత్తు అది 70 మంది నా వాతం లేకపోతే నువ్వు వచ్చినప్పుడు ఏదైనా బర్కు అనాలి అవి మావాడు కట్టినా బాగా మాట్లాడుతున్నావు నా కోపం వేస్తున్నారు జంగమూడా నా కొత్త సింగులతో ఒడితే ఉన్న నిమిషాలు మొత్తం రాలిపోవాలి ఏమి కట్టవచ్చినది ఓ బిడ్డరే ఏం పదలొచ్చినాయి ఓ బిడ్డరే ఏం పదలొచ్చినాయి ఓ బిడ్డరే ఏ పాడబట్ట గుళ్ళలో ఓ బిడ్డరే ఘోరమైన పూజలైన ఓ బిడ్డరే ఎందుకు ఆడి కడతావు ఓ బిడ్డరే